2018లో 57% ఆ స్కిల్స్ ప్రాపర్ స్కిల్స్ ఉండేవాళ్ళు 2024కి వచ్చే తలికే 37% కి పడిపోయినారు. సో ఈ ఫిగర్స్ ఆల్ ఇండియా సర్వే ఫిగర్స్. సో క్లియర్ గా ఏ విధంగా స్టూడెంట్స్ చదువుకోలేక ఏ విధంగా రంగంలో వెనకబడిపోయినారో మనకు అర్థమవుతా ఉంది. ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పి మనం డీటెయిల్స్ లోకి పోతే 5 సంవత్సరాల్లో డిఎస్సి నోటిఫికేషన్ అనేదే వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదు. కొత్త టీచర్లని తీసుకొని వచ్చింది లేదు. టీచర్స్ షార్టేజ్ ఉన్నా గానీ వాళ్ళు పట్టించుకున్న పరిస్థితి లేదు అని చెప్పి మనకి అర్థమవుతా ఉంది. ఏం చేశారు? ఆ ఉన్న టీచర్లను కూడా కోవిడ్ టైంలో లిక్కర్ షాప్స్ ముందు పెట్టి వాళ్ళ చేత లిక్కర్ సేల్స్ పనిలో పెట్టినారు. అదే నాన్ అకాడమిక్ వర్క్స్ రకరకాల చదువు చెప్పే పని వదిలిపెట్టి వేరే వేరే పనులు ఆ టీచర్లకి ఇచ్చి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కూడా తగ్గించే విధంగా చేశారు. దాదాపు 8,000 స్కూల్స్ పైన మర్జింగ్ చేసి పిల్లల్ని దగ్గర ఉండే స్కూల్ కి పోనీయకుండా ఎక్కడో దూరం పోయే పరిస్థితి తీసుకొని వచ్చి చాలా మంది స్టూడెంట్స్ స్కూల్ కు పోలేక డ్రాప్ అవుట్ అయ్యే పరిస్థితి వాళ్ళు తీసుకొని వచ్చినారు.